సో ఈ ఫైర్ పిట్ వేయడానికి ఫైర్ పిట్ పెట్టచ్చు, కానీ అంత అథెంటిక్ లుక్ రాదని చెప్పి ఇలా ప్లాన్ చేస్తాం అనమాట. మీ కింద స్టోన్ లేకపోతే ఆ కింద స్టోన్ టైల్ లాగా వేసాం కదా మధ్యలో స్క్వేర్ది, టైల్ లేకపోతే మీరు అక్కడ సాయిల్ కానీ ఫాయిల్ షీట్ కానీ పెట్టుకోవచ్చు, కింద శాండ్ కానీ ఫాయిల్ అన్న స్ప్రెడ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఏంటి వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా, ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నామో మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఈరోజు వ్లాగ్లో అయితే మేము పొంగల్కి ఎలా డెకోర్ చేసామో అనేది చూపిస్తాను. అండ్ ఒక మెయిన్ ఈవెంట్ ఉందన్నమాట, భోగి రోజు భోగి పళ్ళు పోస్తున్నాము మా బేబీకి. సో అందుకని డెకోర్ అయితే చేస్తున్నాము. సో ఇలా ఎల్లో బ్యాక్డ్రాప్ వేసి మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ అయితే పెట్టేసి కైట్స్ అయితే పెట్టేసాము. అండ్ ఇదేంటంటే కొన్ని లెటర్స్ రాసేది ఉంది దాని మీద, బ్యాక్డ్రాప్ మీద. సో అవి ప్రింట్ తీసుకుని అవి కట్ చేసి స్టిక్ చేసామన్నమాట. అది కూడా చూపిస్తాను. అసలు ఇది అంతా పెట్టి ఫామ్ చేస్తే ఏమొస్తుందో మీరే చూడండి. సో ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది అని చెప్పాను కదా, దాని గురించే గ్యాప్ వచ్చిందనమాట. ఏంటో ఈ లెటర్స్ అన్నీ కట్ చేసి అక్కడ ఫామ్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో మీరు కూడా చూసేయండి. ఇలా లెటర్స్ అండ్ కొన్ని ఇమేజెస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలాగా పాట్స్ వచ్చి ఇలా షుగర్ కేన్ అవి వచ్చేలాగా అలాగా. సో ఇవి అన్నీ కట్ చేసి స్టిక్ చేస్తాను. సో స్టిక్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉన్నదో. ఆ ఎల్లో బ్యాక్డ్రాప్ మీద లెటర్స్ అవి పెట్టేశాను, కానీ చిన్నగా అనిపించింది. అందుకని మళ్ళీ పెద్ద సైజ్ తీసుకుని మళ్ళీ స్టిక్ చేస్తాను అనమాట. ఇంకా స్టిక్ చేయలేదు, ముందు స్టిక్ చేస్తాను. అండ్ సంక్రాంతి అంటే కోడి పందాలు, కైట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అందుకని అవి ప్రింట్అవుట్ తీసి ఇలాగా కోడులు అటు ఇటు పెట్టాము. అండ్ ఇక్కడ మెయిన్ లెటర్స్ అంటిస్తున్నాం అనమాట. సో దీని ప్రకారం మీకు ఏంటి ఈరోజు ఈవెంట్ అనేది అయితే తెలిసిపోతుంది. సో ఇదండి గ్రీషశ్రీ, మా అమ్మాయి పేరు. సో మా అమ్మాయికి భోగి పళ్ళు పోస్తున్నాం అన్నమాట ఈరోజు. సో అందుకని ఇలాగా డెకోర్ చేసాము. సో ఇలాగా గ్రీషశ్రీకి భోగి పళ్ళు అని చెప్పి ఇంకా ఇలా లెటర్స్ ప్రింట్ చేసి ఇలా కట్ చేసామన్నమాట. అండ్ ఇంకా వేరే ఇమేజెస్ కూడా చూపించాను కదా, అవి కూడా కట్ చేసి అవి కూడా స్టిక్ చేసాము. సో అది కూడా చూసేయండి. సో డెకోర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు సంక్రాంతి అంటే ముగ్గులు కూడా కదా, సో అందుకని మేము
వెనకాల భోగి రోజు ఫైర్ పిట్ వేయడానికి అని చెప్పి ఇలా ముగ్గులు అయితే వేస్తున్నాం అనమాట. సో అనుకోలేదు ఇంతలో చేస్తామని, కానీ ఇంకా అలా అయిపోయింది. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు. సో ఇంకా అత్తయ్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఓపిక అనమాట, ఓపిక ఎక్కువ. సో అత్తయ్య కూడా ఇంకా అన్నీ అది చేద్దాం ఇది చేద్దాము అంటే ఇంకా ఇలా ముగ్గులు అయితే ఇంకా పెడుతున్నాము. సో ఇలా ఫైర్ పిట్ కోసమని ఇలా అరేంజ్ చేసి ఇంకా చుట్టూరు అయితే ఇలా ముగ్గు వేస్తున్నాము. అండ్ ముగ్గు ఎలా టర్న్ అవుట్ అయిందో కూడా చూసేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు అయితే. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పేయండి. మేము ఇలా అవుటర్ లైన్ వేసేసి మా దగ్గర కలర్స్ ఉన్నాయన్నమాట. అవి వేద్దాం అనుకున్నాము పౌడర్ ఇసుక కలిపి, కానీ చాలా విండి ఉందన్నమాట. మళ్ళీ అది ఎగిరిపోతుంది అని లాస్ట్ లైక్ 2 years బ్యాక్ అలాగే అత్తయ్య నేను కలిపి కలర్స్ అవన్నీ వేసి ముగ్గులు వేస్తే మొత్తం ఎగిరిపోయింది అనమాట. సో అది గుర్తొచ్చి ఇంకా ఈసారి కలర్స్లో వాటర్ కలిపి అప్పుడు వేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. సో ఇలాగా బ్రషెస్ ఉన్నాయన్నమాట మా దగ్గర, పెయింట్ బ్రషెస్. ఆ బ్రషెస్ యూస్ చేసి ఇలాగా కలర్స్ అయితే ఫిల్ చేసేస్తున్నాము. సో ఈ ఫైర్ పిట్ వేయడానికి ఫైర్ పిట్ పెట్టచ్చు, కానీ అంత అథెంటిక్ లుక్ రాదని చెప్పి ఇలా ప్లాన్ చేస్తాం అనమాట. మీ కింద స్టోన్ లేకపోతే ఆ కింద స్టోన్ టైల్ లాగా వేసాం కదా మధ్యలో స్క్వేర్ది, టైల్ లేకపోతే మీరు అక్కడ సాయిల్ కానీ ఫాయిల్ షీట్ కానీ పెట్టుకోవచ్చు. కింద శాండ్ కానీ ఫాయిల్ అన్న స్ప్రెడ్ వేయచ్చు. అండ్ చెక్కలు అట్లా పెట్టాను, కానీ వన్స్ ఫైర్ అంటియంగానే అవి పక్కకు కొలాప్స్ అవ్వకుండా ఒక టమాటో ప్లాంట్ కేజ్ని, పాత యూజ్డ్ టమాటో కేజ్ని పైన వేసాం అనమాట. సో చెక్కలు పక్కకి కొలాప్స్ అవ్వకుండా ఉంటాయని. అండ్ యా, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఫైర్ ఫాస్ట్గా క్యాచ్ అవ్వడానికి ఈ మధ్యలో ఇలా యూజ్డ్ స్క్రేప్స్. సో ఇలా రంగోలీ అయితే పెట్టేసాము అండ్ మాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలాగా బ్యాక్ యార్డ్ అండ్ ఫ్రంట్ యార్డ్లో అయితే ఈ ముగ్గు వేసాము. అండ్ అత్తయ్య కూడా వేరే ముగ్గులు కూడా వేసారనమాట. ఇలా హ్యాపీ పొంగల్ అని అండ్ భోగిపళ్ళు పోయడానికని అందరూ వస్తారు కదా, అందుకని వెల్కమ్ అని రాశాను. అండ్ ఇలాగా ఇంట్లో కూడా కొంచెం చిన్న చిన్నగా డెకోర్ చేసాం అనమాట, ఇలా మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ పెట్టి. సో మొత్తానికైతే ఇలా టర్న్ అవుట్ అయ్యింది. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.